ఈరోజు క్లాస్‌లో మనము ఒక బేసిక్ క్యాలిక్యులేటర్‌ని ఎలా క్రియేట్ చేయాలి? ఓన్లీ యూజింగ్ కోడ్ జావా అనేది ఇవాళ క్లాస్‌లో ఫ్రమ్ స్క్రాచ్ డిస్కస్ చేద్దాము. సో, ఇది వచ్చేసి అవుట్‌పుట్. సో, ఫస్ట్ అవుట్‌పుట్‌ని రన్ చేసి దాని తర్వాత ఫ్రమ్ స్క్రాచ్ కోడ్ అనేది ఎలా రాయాలి చూద్దాము. సో, ఇది వచ్చేసి మన అవుట్‌పుట్. ఇక్కడ ఇవన్నీ వచ్చేసి బటన్స్. సో, నంబర్స్. సో, సేమ్ మన క్యాలిక్యులేటర్ ఎలాగైతే ఉంటుందో సో, అలాగే. సో, ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్, ఈక్వల్ టు అండ్ క్లియర్. సో, ఇప్పుడు నేను 2 సో, ఇప్పుడు నేను దీన్ని క్లియర్ చేయాలి అనుకుంటున్నా. సో, క్లియర్. సో, 2 ప్లస్ సమ్ 3 ఈక్వల్స్ టు 5 మళ్ళీ క్లియర్ చేయాలి అనుకుంటున్నా. నెక్స్ట్ 4 సో, -1 నెక్స్ట్ 6 ఇంటూ 6 36 నెక్స్ట్ సమ్ 6 డివైడెడ్ బై 2 ఈక్వల్స్ టు 3. సో, ఇది మన కాలిక్యులేటర్ అవుట్‌పుట్. సో, చూద్దాము ఫ్రమ్ స్క్రాచ్ కోడ్ అనేది రాద్దాము. ఇక్కడ చూసుకుంటే ఈ మినీ ప్రాజెక్ట్‌లో వచ్చేసి 3 క్లాసెస్ అనేటివి యూజ్ చేశాను. సో, ఫస్ట్ వచ్చేసి కాలిక్యులేటర్. సో, కాలిక్యులేటర్‌లో మనకి మెయిన్ మెథడ్ అనేది ఉంటుంది. సో, ఈ కాలిక్యులేటర్ అనేది మనకి జేఫ్రేమ్‌ని ఎక్స్‌టెండ్ అవుతుంది. సో, దీంట్లో జేఫ్రేమ్, జేపానెల్ అండ్ బోర్డర్ లేఔట్, యాక్షన్ లిజనర్ సో, ఇలాంటివి యూజ్ చేశాము. సో, జేఫ్రేమ్ ఆహ్, సో, కాలిక్యులేటర్ అనేది జేఫ్రేమ్‌ని ఎక్స్‌టెండ్ అవుతుంది. సో, ఈ క్లాస్‌లో వచ్చేసి ఏంటి అంటే లైక్ మనకి ఎక్స్‌టర్నల్‌గా ఒక ఫ్రేమ్ అనేది కావాలి. సో, ఆ ఫ్రేమ్ ని డిజైన్ చేస్తాము ఈ క్లాస్‌లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక యాక్షన్ లిజనర్ యొక్క వేరియబుల్‌ని అండ్ బటన్ ప్యానెల్ యొక్క వేరియబుల్‌ని కూడా ఇక్కడ తీసుకుంటాము. సో, దీంట్లో డిజైన్ మన ఫ్రేమ్ సో, మోస్ట్‌లీ ఫ్రేమ్ పైనే మనం ఇక్కడ ఫోకస్ చేస్తాము ఈ క్లాస్‌లో. సో, ఫ్రేమ్‌కి హెడ్డింగ్ ఏంటి? ఫ్రేమ్ ఏ సైజ్‌లో ఉండాలి? సో, ఫ్రేమ్ అనేది విజిబుల్ అవ్వాలా? లేదా? దాని సైజ్ ఏంటి? అండ్ ఎక్కడ ఉండాలి? అండ్ ఇప్పుడు మనం కాలిక్యులేటర్ చూసాము. ఆ కాలిక్యులేటర్‌లో అవుట్‌పుట్ చూసుకుంటే అసలు కాంపోనెంట్స్ ఏంటి మనకి? ఈ కన్సోల్. సో, కన్సోల్ అనేది ఒక పార్ట్. ఫస్ట్ ఏంటి ఒక ఫ్రేమ్ అనేది మనకి క్రియేట్ అవ్వాలి. సో, ఔట్ సైడ్ ఒక బార్డర్, కంటైనర్ అనుకోవచ్చు. సో, కంటైనర్ అండ్ నెక్స్ట్ దానికి ఒక హెడ్డింగ్. సో, ఇవన్నీ క్రియేట్ అవ్వాలి అంటే మనం మన క్లాస్ ఏదైతే క్రియేట్ చేసుకుంటామో దాన్ని జేఫ్రేమ్ అనే ఇన్‌బిల్ట్ క్లాస్‌ని ఆహ్, ఎక్స్‌టెండ్ చేయాలి. అండ్ నెక్స్ట్ దీనికి టైటిల్ కానీ, అండ్ దీని సైజ్ కానీ ఇవన్నీ సెట్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ ఇదేంటి మనకిప్పుడు 2 అని రాస్తున్నాను. సో, ఇదొచ్చేసి ఏంటి మనకి ఒక కన్సోల్. సో, కన్సోల్ ఒక పార్ట్ అండ్ నెక్స్ట్ ఈ బటన్ పానెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక పార్ట్. సో, కన్సోల్‌ని క్రియేట్ చేయాలి అంటే ఈ టెక్స్ట్ ఫీల్డ్ అనేది యూజ్ చేసి ఆ కన్సోల్‌ని సెట్ చేసాము. సో, అది ఎక్కడ ప్లేస్ అవ్వాలి అండ్ దాంట్లో ఏవైతే మనము అవుట్‌పుట్ డిస్‌ప్లే అవుతుందో కానీ, లైక్ ఇన్‌పుట్ ఇచ్చేటప్పుడు కానీ, దాని ఫాంట్ స్టైలింగ్ ఏంటి? ఏ సైజ్‌లో డిస్‌ప్లే అవ్వాలి అనేది ఈ ఎంటైర్ క్లాస్‌లో మనము సెట్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రేమ్ అనేది ఓన్లీ అవుట్‌లెట్ లైక్ కంటైనర్. సో, పానెల్ అనేది ఒక టైప్ పానెల్ దాంట్లో. ఫ్రేమ్‌లో ఒక పానెల్. సో, దాంట్లో మనకి ఏంటి బటన్స్ కావాలి. సో, బటన్ పానెల్ గురించి దీంట్లో ఉంటాయి. లైక్ బటన్స్ ఎన్ని బటన్స్ కావాలి? అండ్ బటన్‌కి డిజైన్, స్టైలింగ్ కానీ, ఆ బటన్ యొక్క సైజ్ కానీ, సో, ఇవన్నీ దీంట్లో తీసుకున్నాము. సో, నంబర్స్ ఒకటే కాదు మనకి ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్, క్లియర్, ఈక్వల్స్ ఇవన్నీ బటన్సే. సో, వాటిని ఎలా డిజైన్ చేస్తున్నాము అనేది ఈ క్లాస్‌లో చూస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్షన్ లిజనర్. సో, బటన్స్‌ని కానీ, ఇవన్నీ మనం డిజైన్ చేసిన తర్వాత సమ్ యాక్షన్ అనేది పెర్ఫార్మ్ అవ్వాలి. అంటే ఇప్పుడు నేను ఒక బటన్‌ని క్లిక్ చేసినప్పుడు, సో, ఇప్పుడు క్లియర్. సో, ఇదొక యాక్షన్ పెర్ఫార్మ్ అవుతుంది. సో, దీన్ని ఆ యాక్షన్‌ని ఎలా మనము కనెక్ట్ చేస్తున్నాము, సో, ఇవన్నీ ఎలా వెళ్తున్నాయి అనేది ఈ క్లాస్‌లో హ్యాండిల్ చేస్తాము. యాక్షన్ హ్యాండ్లర్ అనే క్లాస్‌లో. సో, ఇప్పుడు ఒక్కొక్క క్లాస్ డిజైన్ చేసుకుంటూ ఈచ్ స్టెప్ అనేది చూద్దాము. సో, ఇక్కడొచ్చేసి ఫస్ట్ ఒక జావా ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేద్దాము. సో, కంట్రోల్ ఎన్ జావా ప్రాజెక్ట్. సో, ఇక్కడ కాల్‌సి లేదు అంటే బేసిక్ కాలిక్యులేటర్ అని దీనికి నేమ్ ఇద్దాము. సో, దీంట్లో మనకి ఫస్ట్ కావాల్సిందేంటి? ఒక కాలిక్యులేటర్ క్లాస్. సో, దానికి ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. దీనికి నేమ్ కాలిక్యులేటర్. సో, దీంట్లో మనకి మెయిన్ మెథడ్ అనేది కావాలి. సో, మెయిన్ మెథడ్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, ఇది మన మెయిన్ మెథడ్. సో, మన ఫస్ట్ కాలిక్యులేటర్‌కి ఫస్ట్ బేసిక్ మనకి రిక్వైర్మెంట్ ఏంటి? ఒక కంటైనర్ కావాలి. సో, దానికి మనం ఏదైతే ప్రెజెంట్ క్లాస్ తీసుకున్నామో, సో, మన ప్రెజెంట్ క్లాస్ వచ్చేసి కాలిక్యులేటర్. సో, ఇప్పుడు ఇది ఎవరిని ఎక్స్‌టెండ్ అవ్వాలి? ఫ్రేమ్స్‌ని ఎక్స్‌టెండ్ అవ్వాలి. ఫ్రేమ్.
సో ఎక్స్టెన్స్ జేఫ్రేమ్. సో జేఫ్రేమ్ అనేది వేరే ప్యాకేజ్‌లో ఉంటుంది. సో దాన్ని ఇంపోర్ట్ చేద్దాము. సో జేఫ్రేమ్ అనేది జావా ఎక్స్ డాట్ స్వింగ్ ప్యాకేజ్‌లో ఉంది. సో ఇవన్నీ ఎందుకు అంటే గ్రాఫికల్ ఇంటర్‌ఫేస్ అనేది క్రియేట్ చేయడానికి. సో గ్రాఫికల్ యూఐ అనేది క్రియేట్ చేయడానికి యూజ్ అవుతాయి. జేఫ్రేమ్ కానీ, జేపానెల్ కానీ. జేఫ్రేమ్‌ని ఇంపోర్ట్ చేసాము. సో ఇక్కడ మనం ఒక కన్‌స్ట్రక్టర్‌ని క్రియేట్ చేద్దాము. సో క్లాస్ అంటేనే మనకు కావాల్సింది ఒక కన్‌స్ట్రక్టర్. పబ్లిక్. సో కన్‌స్ట్రక్టర్ నేమ్ ఎప్పుడు మన క్లాస్ నేమ్ ఇలాగే ఉంటుంది. లైక్ సేమ్. సో కాలిక్యులేటర్. సో పబ్లిక్ కాలిక్యులేటర్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సో మన బేసిక్ రిక్వైర్మెంట్ ఒక ఫ్రేమ్ కావాలి మనకి. సో ఫ్రేమ్ కావాలి అంటే ఆల్రెడీ ఇక్కడ జేఫ్రేమ్‌ని మనం ఎక్స్‌టెండ్ అవుతున్నాం కాబట్టి జేఫ్రేమ్‌లో ఉన్న ఇన్‌బిల్ట్ మెథడ్స్‌ని మనము యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనము దీనికి టైటిల్‌ని సెట్ చేద్దాము. సో మనం ఏదైతే ఫ్రేమ్ కావాలి అనుకుంటున్నామో దానికి టైటిల్. సో సెట్ టైటిల్. టైటిల్. సో ఇప్పుడు మనకు కావాల్సిన టైటిల్ ఏంటి? కాలిక్యులేటర్. సో కాలిక్యులేటర్ అని సెట్ చేసాము. సో ఇది వచ్చేసి ఇన్‌బిల్ట్ మెథడ్. సెట్ టైటిల్ అనేది ఇన్‌బిల్ట్ మెథడ్. అండ్ ఇప్పుడు మన ఫ్రేమ్‌కి ఏం కావాలి? సమ్ సైజ్ కావాలి. లైక్ హైట్ అండ్ విడ్త్. సో సెట్ సైజ్ మెథడ్. సో సెట్ సైజ్ మెథడ్‌కి మనము డైమెన్షన్స్ అనేటివి పాస్ చేయాలి. సంథింగ్ 300 అండ్ 400 అని పాస్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటి? మనం ఏదైతే ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నామో అది విజిబుల్ అవ్వాలి మనకి. సో దానికి సెట్ విజిబుల్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. సో సెట్ విజిబుల్. సో ఇది బూలియన్ టైప్ తీసుకుంటుంది. సో ట్రూ అంటే సో మనకి విజిబుల్ అవ్వడానికి. ఇక్కడ మనము ఏమేమి తీసుకున్నాము? ఒక ఫ్రేమ్‌కి టైటిల్ అనేది సెట్ చేసాము. అండ్ దానికి సైజ్ అనేది మెన్షన్ చేసాము. అండ్ నెక్స్ట్ మనకి విజిబుల్ అవ్వాలి అని సెట్ విజిబుల్ అనే మెథడ్‌కి ట్రూ అనేది పాస్ చేసాము. సో ఒకసారి రన్ చేసి చూద్దాము. మనకు అవుట్‌పుట్ ఎంత వరకు వచ్చింది ఈ 3 మెథడ్స్ యూజ్ చేసి అనేది. సో ఇది మనం ఏం చేసాము? వీటన్నిటిని కన్‌స్ట్రక్టర్‌లో రాసాము. సో కన్‌స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుంది? ఎప్పుడైతే మనకి మన ప్రెజెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందో అప్పుడు ఈ కన్‌స్ట్రక్టర్ అనేది ఇంటర్నల్‌గా కాల్ అవుతుంది. సో ఇక్కడ మెయిన్ మెథడ్‌లో ఓన్లీ న్యూ కన్‌స్ట్రక్టర్ అని సో కాలిక్యులేటర్‌కి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఇంటర్నల్‌గా కాలిక్యులేటర్ ఏం చేస్తుంది? సో దీని యొక్క కన్‌స్ట్రక్టర్‌ని అది కాల్ చేసుకుంటుంది. సో దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాము. సో బేసిక్ కాలిక్యులేటర్ రైట్ క్లిక్ రన్ యాస్ జావా అప్లికేషన్. సో చూడండి ఒక ఫ్రేమ్ అనేది మనకి క్రియేట్ అయ్యింది. సో ఇక్కడ కాలిక్యులేటర్. సో టైటిల్ ఏదైతే ఇచ్చామో ఇక్కడ మనకొస్తుంది కాలిక్యులేటర్ అని. సో ఇది సెట్ విజిబుల్ ట్రూ అని పెట్టాము కాబట్టి మనకిది విజిబుల్‌గా ఉంది. అండ్ సైజ్ 300 అండ్ 400 ఇచ్చాము కాబట్టి 300 అండ్ 400. సో ఇప్పుడు దీన్ని నేను క్లోజ్ చేశాను. నెక్స్ట్ మెథడ్. సో క్లోజ్ ఆప్షన్ ఉంది. సమ్‌టైమ్స్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది సమ్‌టైమ్స్ క్లోజ్ అవ్వదు. సో సెట్ డిఫాల్ట్ క్లోజ్ ఆపరేషన్ అనే మెథడ్‌ని కాల్ చేద్దాము. సో సెట్ డిఫాల్ట్ క్లోజ్ ఆపరేషన్. సో ఇక్కడ వచ్చేసి మనము జేఫ్రేమ్ డాట్ ఎగ్జిట్ ఆన్ క్లోజ్ మెథడ్‌ని యూజ్ చేద్దాము. సో ఎగ్జిట్ ఆన్ క్లోజ్. సో ఇది వచ్చేసి ఒక టైప్ ఆఫ్ మెథడ్. అంటే విండో అనేది క్లోజింగ్ ఆపరేషన్ మనం ఎప్పుడైతే పెర్ఫార్మ్ చేస్తామో, క్లోజ్ చేయాలి అనుకుంటామో, సో ఈ క్లోజింగ్ ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ చేయడానికి. సో ఇవి వచ్చేసి మన ఫ్రేమ్‌కి క్రియేట్ చేయడానికి తీసుకున్న మెథడ్స్. టైటిల్, సైజ్, విజిబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లోజింగ్ ఆపరేషన్. సో ఒక ఫ్రేమ్ అనేది మనకి క్రియేట్ అయ్యింది. సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? మన నార్మల్ దీంట్లో కాలిక్యులేటర్‌లో ఒక కన్సోల్ కావాలి. అవుట్‌పుట్ లైక్ ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని క్రియేట్ చేసాము. లైక్ అవుట్‌లైన్ అయితే క్రియేట్ చేసాము. నెక్స్ట్ కావాల్సింది ఏంటి? కన్సోల్ కావాలి అండ్ బటన్ ప్యానెల్ కావాలి. సో ఫస్ట్ కన్సోల్. సో కన్సోల్ ఏంటి? ఒక చిన్న పార్ట్ అది మనకి. సో అది క్రియేట్ చేయడానికి ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్‌ని క్రియేట్ చేద్దాము. సో ఇక్కడ వచ్చేసి ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తున్నాను. సో టెక్స్ట్ FIELD. సో టెక్స్ట్ ఫీల్డ్. ఎందుకు అంటే నాకు ఒక టెక్స్ట్ ఫీల్డ్ అనేది కావాలి. ఇప్పుడు ఎందుకు మన కాలిక్యులేటర్‌లో ఏంటి రిక్వైర్మెంట్? ఒక కన్సోల్ అనేది ఏరియా, ఒక డిస్‌ప్లే ఏరియా అనేది కావాలి. అక్కడ నుండే ఇన్‌పుట్స్ ఇవ్వడానికి అండ్ అక్కడ నుండే అవుట్‌పుట్ అనేది డిస్‌ప్లే అవ్వడానికి. సో దీనికి సమ్ వేరియబుల్ డిస్‌ప్లే అని ఇక్కడ తీసుకుంటున్నాము. సో టెక్స్ట్‌ని ఇంపోర్ట్ చేసుకుందాం. సో టెక్స్ట్ ఫీల్డ్. సో ఇక్కడ జావా ఎక్స్ డాట్ స్వింగ్ ప్యాకేజ్ నుండి ఇంపోర్ట్ చేద్దాము.
సో, ఇది యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే ఒక కాంపోనెంట్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. లైక్ ఏరియా అని అనుకోవచ్చు. ఓకే. సో, ఒకటి క్రియేట్ చేసాము. సో, నెక్స్ట్ మనకు కావాల్సిందేంటి? ఒక బార్డర్ కావాలి. మన కన్సోల్‌కి ఏదైతే ఉందో దానికొక బార్డర్ కావాలి. సో, ఇక్కడ సెట్ చేద్దాము. సో, సెట్ లేఔట్. సో, సెట్ లేఔట్ మెథడ్ యూజ్ చేసి దీంట్లో బార్డర్ లేఔట్‌ని క్రియేట్ చేస్తున్నాను. సో, బార్డర్ లేఔట్ కూడా ఇన్‌బిల్ట్ క్లాసే మనకి. సో, బార్డర్ లేఔట్‌ని ఇంపోర్ట్ చేద్దాము. సో, ఇదెందుకు అంటే మన మెయిన్ మోటో వచ్చేసి ఒక కన్సోల్ ఏరియా అనేది క్రియేట్ అవ్వాలి అందుకని. సో, ఈ టెక్స్ట్ ఫీల్డ్ ఈ డిస్‌ప్లే వేరియబుల్ ఏదైతే ఉందో కన్సోల్‌ని హోల్డ్ చేస్తుందిది. సో, ఇక్కడ డిస్‌ప్లే వేరియబుల్ ఏదైతే ఉందో దీనికొక ఆబ్జెక్ట్‌ని మనం ఇక్కడ కన్‌స్ట్రక్టర్‌లో క్రియేట్ చేద్దాము. సో, డిస్‌ప్లే ఈక్వల్స్ టు సో, దీన్ని ఇనిషియలైజ్ చేస్తున్నాము. లైక్ ఇది వచ్చేసి డిక్లరేషన్ చేసాము. సో, ఇక్కడ ఇనిషియలైజేషన్ అనేది చేద్దాము. సో, డిస్‌ప్లే ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ జే టెక్స్ట్ ఫీల్డ్. సో, ఇక్కడ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసాము. సో, నెక్స్ట్ ఏంటి మనకి? సో, మన కన్సోల్ ఏదైతే ఉంటుందో, మన బటన్స్ ఏదైతే క్లిక్ చేసినప్పుడు అది ఇన్‌పుట్ అనేది కనిపించాలి మనకి. అండ్ అవుట్‌పుట్ కూడా సమ్ ఆపరేషన్ అయినప్పుడు కనిపించాలి. అంతే తప్పించి ఎండ్ యూజర్ కన్సోల్‌కి వెళ్లి సమ్ ఎడిట్ ఆప్షన్స్ అనేటివి చెయ్యొద్దు. సో, అందుకని డిస్‌ప్లే డాట్ సో, ఈ వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి సెట్ ఎడిటబుల్ అంటే ఎడిట్ అవ్వద్దు. కన్సోల్ నుండి ఎండ్ యూజర్ కన్సోల్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ ఏరియాలో ఎండ్ యూజర్ అనే పర్సన్ ఎడిట్ చెయ్యొద్దు. సో, దాన్ని ఇక్కడ మనము ఫాల్స్ చేసేద్దాము. సో, ఈ ఆప్షన్ ఎప్పుడైతే పెడతామో ఆ కన్సోల్‌లో మనము చేంజెస్ అనేటివి ఏవి చేయలేము. అండ్ నెక్స్ట్ ఏంటి మనకి? ఇప్పుడు కన్సోల్‌లో సమ్ వాల్యూస్ అనేటివి ఇన్‌పుట్ ఇస్తాము. సో, దానికి సమ్ స్టైలింగ్ కానీ ఏ ఆహ్, ఫాంట్ సైజ్ కానీ ఇవ్వాలి. సో, ఇక్కడ ఫాంట్‌ని సెట్ చేద్దాము. సో, డిస్‌ప్లే డాట్ సెట్ ఫాంట్. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఫాంట్ యొక్క ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేద్దాము. సో, న్యూ ఫాంట్. సో, న్యూ ఫాంట్‌లో వచ్చేసి సమ్ స్టైలింగ్ ఏరియల్ అని ఇద్దాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాంట్ ఎలా అపియర్ అవ్వాలి మనకి బోల్డా, ఇటాలికా సమ్ డిఫరెంట్ స్టైలింగ్. సో, మనం బోల్డ్ అని తీసుకుందాము. అండ్ నెక్స్ట్ దాని సైజ్ ఎంత కావాలి మనకి. సో, దాంట్లో ఏదైతే మనకి అపియర్ అవుతుందో డేటా ఇన్‌పుట్ అనేది ఎలా ఉండాలి. సో, 30 మీ ఇష్టం. సో, ఎంతన్నా తీసుకోవచ్చు. సో, ఇది వచ్చేసి మనకి టెక్స్ట్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో, సో, దాన్ని కన్సోల్ అని అనుకోవచ్చు. సో, ఇక్కడ దానికి ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ డిక్లేర్ చేసాము. అండ్ కన్‌స్ట్రక్టర్‌లో ఇన్‌సైడ్ ద కన్‌స్ట్రక్టర్ దాన్ని ఇనిషియలైజ్ చేసాము. అంటే ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసాము. అండ్ నెక్స్ట్ కన్సోల్‌లో చేంజెస్ అనేటివి ఎండ్ యూజర్ చేయకుండా సెట్ ఎడిటబుల్ అనే మెథడ్ యూజ్ చేసి ఫాల్స్‌కి సెట్ చేసాము. అండ్ దాంట్లో ఏదైతే మనకి డిస్‌ప్లే అవుతుందో ఇన్‌పుట్ కానీ, అవుట్‌పుట్ కానీ వాటి అన్నింటికి సమ్ స్టైలింగ్ అనేది ప్రొవైడ్ చేసాము. సో, నెక్స్ట్ వచ్చేసి యాడ్ మెథడ్ యూజ్ చేసి ఈ డిస్‌ప్లే ఏదైతే ఉందో దీన్ని జేఫ్రేమ్‌లోకి యాడ్ చేద్దాం. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం డిఫరెంట్ డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేటివి క్రియేట్ చేసి జేఫ్రేమ్‌లో యాడ్ చేయాలి. అంటే మనకి విజిబుల్ అవ్వడానికి. సో, ఏం యాడ్ అవ్వాలి మనకి? ఇప్పుడు ఈ డిస్‌ప్లే అనేది మనకి యాడ్ అవ్వాలి. సో, డిస్‌ప్లే కామా నెక్స్ట్ బార్డర్ లేఔట్ డాట్. అంటే ఇప్పుడు ఈ బార్డర్ లేఔట్ ఏంటి అంటే లైక్ మన కన్సోల్ ఏదైతే ఉందో ఎక్కడ విజిబుల్ అవ్వాలి. అంటే ఏ డైరెక్షన్‌లో విజిబుల్ అవ్వాలి. సో, నార్త్ ఏదైతే ఉందో అప్ విజిబుల్ అవుతుంది. సో, నార్త్. సరే. సో, ఇవి వచ్చేసి సమ్ కన్సోల్ పైన చేయాల్సిన చేంజెస్. లైక్ ఈ 4 మెథడ్స్ అనేటివి యూజ్ చేసాము. సో, ఒక్కసారి దీన్ని రన్ చేసి అవుట్‌పుట్ ఎలా వస్తుందో చూద్దాము. సో, ఇది మన అవుట్‌పుట్. సో, ఇక్కడ చూడండి లైక్ స్మాల్ ఒక బార్డర్ లాగా మనకి క్రియేట్ అయింది. అండ్ దీంట్లో ఇన్‌పుట్ మనకి బటన్స్ ఉంటేనే మనం ఇక్కడ ఏదైతే ఫాంట్ సెట్ చేసామో అది విజిబుల్ అవుతుంది. సో, ఇక్కడ నార్త్ అని ఇచ్చాము. సో, చూద్దాము. సో, ఇక్కడ వేరేదేదన్నా సౌత్ అని ఇద్దాం. సో, అవుట్‌పుట్ ఎక్కడ వస్తుంది చూద్దాము. లైక్ మన కన్సోల్ ఏదైతే ఉందో. సో, కన్సోల్ ఎక్కడికొస్తుంది మనకి డౌన్ ఒస్తుంది. సో, ఈ కన్సోల్ పొజిషన్ అనేది ఎక్కడ సెట్ చేయాలి అనేదే ఈ ప్రాపర్టీ. అంటే జేఫ్రేమ్‌లో యాడ్ చేసుకుంటూ మనం దాని పొజిషన్ అనేది సెట్ చేస్తున్నాము. నార్త్.
ఇవి కొన్ని మెథడ్స్. సో, నెక్స్ట్ మనకు కావాల్సిందేంటి? కన్సోల్ అయిపోయింది. నెక్స్ట్ కావాల్సింది బటన్ ప్యానెల్. సో, ఒక బటన్ ప్యానెల్ అనే క్లాస్‌ని క్రియేట్ చేద్దాము. సో, కంట్రోల్ ఎన్ క్లాస్ బటన్ ప్యానెల్. అండ్ నెక్స్ట్ కూడా మనకు కావాల్సిందేంటి? యాక్షన్స్‌ని హోల్డ్ చేయడానికి ఒక క్లాస్ అనేది కావాలి. అది ఎవరిని ఇంప్లిమెంట్ చేయాలి? యాక్షన్ లిజనర్‌ని ఇంప్లిమెంట్ చేయాలి. లైక్ అది ఇంటర్ఫేస్. సో, ఇక్కడ ఒక క్లాస్‌ని తీసుకుందాము. సో, దాని నేమ్ యాక్షన్ హ్యాండ్లర్ అని ఇద్దాం. సో, ఇప్పుడు మన జేఫ్రేమ్‌లో బటన్ ప్యానెల్ కూడా రావాలి అండ్ యాక్షన్ హ్యాండ్లర్ కూడా రావాలి. సో, వాటిని ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాను ఇక్కడ దీని కింద. సో, బటన్ ప్యానెల్. నెక్స్ట్ యాక్షన్ హ్యాండ్లర్. ఓకే. సో, ఈ 2 ఇక్కడ ఏం చేసాము? డిక్లేర్ చేసాము. బట్ నెక్స్ట్ ఏంటి? మన జేఫ్రేమ్‌లో ఇవి కూడా మనకి యాడ్ అవ్వాలి. సో, వాటిని ఇక్కడ ఇనిషియలైజ్ చేద్దాం. సో, యాక్షన్ హ్యాండ్లర్. సో, ఇక్కడ డిక్లేర్ చేసాము యాక్షన్ హ్యాండ్లర్‌ని. సో, ఇక్కడ ఇనిషియలైజ్ చేస్తున్నాము. సో, యాక్షన్ హ్యాండ్లర్ ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ యాక్షన్ హ్యాండ్లర్. సో, ఈ యాక్షన్ హ్యాండ్లర్‌కి మనం పాస్ చేయాల్సిందేంటి? అంటే యాక్షన్ హ్యాండ్లర్ మీనింగ్ ఏంటి? సమ్ ఈవెంట్స్ జరగడము. అంటే ఒక బటన్‌ని క్లిక్ చేసినప్పుడు సమ్ యాక్షన్ అనేది జరగాలి. సో, యాక్షన్‌లో ఈ టెక్స్ట్ ఫీల్డ్ అనేది కూడా ఒక పార్టే. సో, దీనికి డిస్‌ప్లేని పాస్ చేస్తున్నాము. సో, డిస్‌ప్లే అనే ఆబ్జెక్ట్‌ని ఇక్కడ పాస్ చేస్తున్నాము. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? కన్‌స్ట్రక్టర్ ఉంది ఆ క్లాస్‌లో. బట్ యాక్షన్ హ్యాండ్లర్‌లో మనం ఏ కన్‌స్ట్రక్టర్‌ని ఇంకా క్రియేట్ చేయలేదు. సో, ఇక్కడ క్రియేట్ కన్‌స్ట్రక్టర్. సో, చూడండి యాక్షన్ హ్యాండ్లర్‌లో మనకి సేమ్ టెక్స్ట్ ఫీల్డ్ యొక్క ఆబ్జెక్ట్‌ని రిసీవ్ చేసుకునే కన్‌స్ట్రక్టర్ అనేది క్రియేట్ అయ్యింది. సో, ఇక్కడ మనకి ఎర్రర్ అనేది పోయింది. అండ్ నెక్స్ట్ బటన్ ప్యానెల్‌ని కూడా ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకున్నాము. సో, బటన్ ప్యానెల్ ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ బటన్ ప్యానెల్. సో, ఈ బటన్ ప్యానెల్‌కి మనము ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దీన్ని సెండ్ చేద్దాము. సో, యాక్షన్ హ్యాండ్లర్. సో, బటన్ ప్యానెల్‌లో మనకి కన్‌స్ట్రక్టర్ అనేది లేదు. సో, అక్కడ కూడా క్రియేట్ కన్‌స్ట్రక్టర్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఒక కన్‌స్ట్రక్టర్‌ని డైరెక్ట్‌గా జనరేట్ చేస్తున్నాము. సో, ఇక్కడ చూస్తే మనకి కాలిక్యులేటర్‌లో అన్ని ఎర్రర్స్ అనేటివి పోయాయి. సో, నెక్స్ట్ మన జేఫ్రేమ్‌లో ఏంటి కన్సోల్‌ని యాడ్ చేసాము. సో, బటన్ ప్యానెల్ కూడా ఒక పార్టే మనకి. సో, బటన్స్ ఉండడానికి. సో, ఆ బటన్ ప్యానెల్‌ని కూడా మనము ఈ జేఫ్రేమ్‌లోకి యాడ్ చేయాలి. సో, యాడ్ అనే మెథడ్ యూజ్ చేసి. సో, యాడ్ ఏంటి బటన్ ప్యానెల్ ఆబ్జెక్ట్. సో, ఈ బటన్ ప్యానెల్‌ని ఇక్కడ యాడ్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ డైరెక్షన్‌లో అది ఉండాలి. సో, బార్డర్ లేఔట్ డాట్. సో, మనకి బటన్ ప్యానెల్స్ అనేటివి లైక్ సెంటర్‌లోనే ఉండాలి. సో, దాన్ని సెంటర్ అని సెట్ చేస్తున్నాను. సో, ఒకసారి రన్ చేసి చూద్దాము. ఓకే. సమ్ ఎర్రర్ వస్తుంది. చూద్దాము. ఇక్కడొచ్చేసి మనకి యాడ్ మెథడ్ దగ్గర ఎర్రర్ వస్తుంది. సో, ఎందుకంటే ఇక్కడ బటన్ ప్యానెల్ అని తీసుకున్నాము. బట్ అది జే ప్యానెల్‌కి ఎక్స్‌టెన్స్ అవ్వాలి. సో, ప్యానెల్. జే ప్యానెల్‌ని ఎక్స్‌టెండ్ చేద్దాము. జే ప్యానెల్ ఫ్రమ్ స్వింగ్ ప్యాకేజ్. సో, ఇక్కడ చూస్తే మనకి కాలిక్యులేటర్‌లో ఎర్రర్ అనేది పోయింది. సో, ఒకసారి రన్ చేసి చూద్దాము ఇక్కడ. సో, ఇది వచ్చేసి మన ఫ్రేమ్ అనేది క్రియేట్ అయింది. సో, ఇది ఫ్రేమ్ అండ్ ఇది వచ్చేసి మన కన్సోల్‌కి అండ్ ఒక బటన్ ప్యానెల్ అనేది క్రియేట్ అయింది. సో, ఇక్కడ మనకి బటన్ ప్యానెల్‌లో మనకి కావాల్సింది ఏంటి? బటన్స్. సో, దాన్ని బటన్ ప్యానెల్‌లో క్రియేట్ చేద్దాము. సో, ఇది వచ్చేసి మన కాలిక్యులేటర్ యొక్క క్లాస్. సో, ఇప్పుడు బటన్ ప్యానెల్. సో, నెక్స్ట్ ఈ బటన్ ప్యానెల్‌లో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి? లైక్ బటన్స్ అవునా? సో, ఎన్ని బటన్స్ కావాలి? అండ్ ఏ టైప్ ఆఫ్ బటన్స్ అండ్ ఆపరేటర్స్‌కి కూడా బటన్స్ అనేది మనకి కావాలి. సో, అది చూద్దాము. సో, ఫస్ట్ ఇక్కడ డిక్లేర్ చేద్దాము. సో, ఇక్కడ బటన్స్‌కి ఇక్కడ ఔట్‌సైడ్ ద కన్‌స్ట్రక్టర్. సో, ఇక్కడొచ్చేసి బటన్స్‌కి ఒక జే బటన్ అనే ఇన్‌బిల్ట్ క్లాస్‌ని యూజ్ చేస్తున్నాను. సో, జే బటన్. సో, మనకు కావాల్సింది ఒక బటన్ కాదు, మెనీ బటన్స్ కావాలి. సో, ఒక అరే జే బటన్ యొక్క అరేని క్రియేట్ చేస్తున్నాను. సో, దీనికి నంబర్ బటన్స్ అని నేమ్ ఇద్దాం. సో, ఈ జే బటన్‌ని ఇంపోర్ట్ చేసుకుందాం. సో, జే బటన్ కూడా మనకి జావా ఎక్స్ డాట్ స్వింగ్ ప్యాకేజ్‌లోనే ఉంది. సో, నంబర్ బటన్స్ అంటే
మన క్యాలిక్యులేటర్‌లో మనకి ఎన్ని బటన్స్ ఉంటాయి? లైక్ 0, 1, 2, 3. సో, 0-9 బటన్స్ అనేటివి మనకి కావాలి. సో, నంబర్ బటన్స్ అనేటివి మనకి 0-9 బటన్స్ వరకు హోల్డ్ చేస్తుంది. సో, నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? యాడ్ బటన్, సబ్ట్రాక్ట్, మల్టిప్లై, డివైడ్, ఈక్వల్స్ అండ్ క్లియర్. సో, వాటిని కూడా క్రియేట్ చేద్దాము. సో, జే బటన్ దాని డేటా టైప్ ఇచ్చేసి యాడ్. సో, ఇక్కడ సెమికోలన్ పెట్టి మళ్ళీ జే బటన్ సబ్ట్రాక్ట్. సో, అలా కూడా డిక్లేర్ చేయొచ్చు. బట్ ఇక్కడ నేను డిక్లేర్ చేసేస్తున్నాను. సో, యాడ్, సబ్ట్రాక్ట్ బటన్ ఒకటి. నెక్స్ట్ మల్టిప్లై బటన్ ఒకటి. నెక్స్ట్ డివైడ్ బటన్. నెక్స్ట్ క్లియర్ బటన్ కూడా కావాలి మనకి. అండ్ నెక్స్ట్ ఈక్వల్స్ బటన్ ఒకటి. సో, ఇవి వచ్చేసి మన ఆపరేటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని హ్యాండిల్ చేయడానికి బటన్స్. సో, బటన్స్ కూడా క్లిక్ చేసినప్పుడు మనకి యాక్షన్ అనేది జరగాలి. సో, ఈ యాక్షన్ హ్యాండ్లర్‌ని ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాను. సో, హ్యాండ్లర్, యాక్షన్ హ్యాండ్లర్. సో, ఇక్కడ ఒక కన్‌స్ట్రక్టర్‌ని క్రియేట్ చేద్దాము. సో, కన్‌స్ట్రక్టర్‌లో ఎందుకు ఇవన్నీ రాస్తున్నాము అంటే, మనం ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తామో ఇంటర్నల్‌గా కన్‌స్ట్రక్టర్ అనేది కాల్ అయిపోతుంది. సో, మళ్ళీ మనం దానికి ఒక మెథడ్ రాసి, మరి ఎక్స్‌టర్నల్‌గా పిలవాల్సిన అవసరం లేదు. సో, అందుకని కన్‌స్ట్రక్టర్‌లోనే మనం ఇవన్నీ ఆపరేషన్స్ అనేటివి రాస్తున్నాము. సో, ఆల్రెడీ ఇక్కడ మనకి ఒక కన్‌స్ట్రక్టర్ అనేది క్రియేట్ అయ్యింది. సో, అదేం యాక్సెప్ట్ చేస్తుంది? యాక్షన్ హ్యాండ్లర్ యొక్క ఆబ్జెక్ట్‌ని యాక్సెప్ట్ చేస్తుంది. సో, దీంట్లో మనము ఈ యాక్షన్ హ్యాండ్లర్ ఏదైతే ఉందో దాన్ని ఇనిషియలైజ్ చేద్దాము. సో, దిస్ డాట్ అంటే ఇప్పుడు ఈ మెథడ్‌ని ఎప్పుడైతే లైక్ ఈ కన్‌స్ట్రక్టర్ ఎప్పుడైతే కాల్ అవుతుందో, అప్పుడు యాక్షన్ హ్యాండ్లర్ యొక్క ఆబ్జెక్ట్‌ని పాస్ అవుతుంది. సో, దాన్ని ఎక్కడ మనం ఇనిషియలైజ్ చేయాలి? ఈ యాక్షన్ హ్యాండ్లర్ అనే వేరియబుల్‌లోకి ఇనిషియలైజ్ చేయాలి. సో, యాక్షన్ హ్యాండ్లర్ ఈక్వల్స్ టు యాక్షన్ హ్యాండ్లర్. ఓకే. సో, ఇది వచ్చేసి మన ఫస్ట్ స్టెప్. సో, నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకి? ఇప్పుడు మనకు బటన్ ప్యానెల్ కావాలి. సో, ఆ బటన్ ప్యానెల్‌లో బటన్స్ అనేటివి ఎలా అరేంజ్ అవ్వాలి? లైక్ రోస్, కాలమ్స్. సో, దానికి ఒక గ్రిడ్ లేఔట్ అనేది యూజ్ చేద్దాము. సో, సెట్ లేఔట్ యూజ్ చేసి ఒక గ్రిడ్ లేఔట్ యొక్క ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నాను. సో, గ్రిడ్ లేఔట్. సో, దీంట్లో మనము డైమెన్షన్స్ అనేటివి ప్రొవైడ్ చేయాలి. సో, 4 డైమెన్షన్స్ అనేటివి ఇక్కడ తీసుకుంటుంది. సో, ఫస్ట్ డైమెన్షన్ వచ్చేసి ఎన్ని రోస్ కావాలి. సో, మనం ఇందాక చూసిన దాంట్లో అయితే 4 తీసుకున్నాము. సో, 4 రోస్ అండ్ నెక్స్ట్ 4 కాలమ్స్. అండ్ ఇంకా 2 వచ్చేసి గ్యాప్స్. సో, మనకి బటన్స్ మధ్యలో గ్యాప్స్ ఎంత ఉండాలి అనేది. సో, ఇది వచ్చేసి థర్డ్ వాల్యూ వచ్చేసి హారిజాంటల్ గ్యాప్. సో, రో వైస్ బటన్స్ ఏవైతే ఉంటాయో గ్యాప్స్ ఎంత కావాలి అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్టికల్ మధ్యలో ఎంత కావాలి అనేది. సో, గ్రిడ్ లేఔట్. సో, మన క్యాలిక్యులేటర్ ఎప్పుడైతే మనకు క్రియేట్ అవుతుందో, సో, అప్పుడు ఇది చూద్దాము. అంటే వాల్యూస్ చేంజ్ చేసి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది చూద్దాము. సో, ఇది వచ్చేసి మనకి ఎన్ని రోస్, ఎన్ని కాలమ్స్ కావాలి అండ్ గ్యాప్స్ ఎంత కావాలి అనేది ఇక్కడ డిజైన్ చేసాము. సో, నెక్స్ట్ మనకు కావాల్సిందేంటి? బటన్స్‌ని క్రియేట్ చేయడము. సో, ఇక్కడ డిక్లేర్ చేసాము. జే బటన్ అనేది డిక్లేర్ చేసాము. సో, ఇక్కడ ఇనిషియలైజ్ చేద్దాము. సో, నంబర్ బటన్స్ ఈక్వల్స్ టు న్యూ ఆఫ్. సో, మనకి బటన్స్ ఎన్ని కావాలి? 0-9 అంటే ఎన్ని వాల్యూస్? 10 అంటే ఆ సైజ్ జే బటన్ యొక్క అరే సైజ్ ఎంతుండాలి మనకి? 10 ఉండాలి. సో, జే బటన్ ఒక సైజ్ 10. ఓకే. సో, ఇక్కడ ఏం చేసాము? ఇనిషియలైజ్ చేసాము. ఫైన్. సో, నెక్స్ట్ మనకు కావాల్సిందేంటి? బటన్స్ 10 బటన్స్ కావాలి. ఓకే. బట్ ఆ 10 బటన్స్ యొక్క సైజ్ ఎంత? అండ్ దాంట్లో వాల్యూస్ ఏవైతే మనకు కనిపిస్తాయో ఆ వాల్యూస్‌ని సెట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఆ బటన్‌ని క్లిక్ చేసినప్పుడు సమ్ యాక్షన్ జరగాలి. అండ్ నెక్స్ట్ మనకి బటన్ ఏదైతే కనిపిస్తుందో అది స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉంటుంది. సో, దాన్ని కూడా మనము ఏం చేయాలి? ఇక్కడ డిజైన్ చేయాలి. అంటే ఈచ్ బటన్ అంటే 0 బటన్, 1 అనే బటన్, 2 అనే బటన్. అంటే 0-9 బటన్స్‌కి మనకు జరగాల్సిన ఆపరేషన్స్ అన్నీ సేమే. సో, అందుకని ఇక్కడ ఒక ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తున్నాను. సో, ఇనిషియల్‌గా 0 బటన్ నుండి i<10 వరకు అంటే 0 నుండి 9 బటన్స్ వరకు ఈ లూప్ అనేది అవుతుంది. సో, ఇక్కడ
మనకి బటన్ ఏదైతే కనిపిస్తుందో, ఆ బటన్ అనేది మనకి స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉంటుంది. సో, ఇక్కడ స్ట్రింగ్ బటన్ అంటే మనకి డిస్‌ప్లే అవ్వాల్సింది స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉంటుంది అని మీనింగ్. బట్ ఆపరేషన్ మాత్రం ఇంట్లోనే జరుగుతుంది. సో, బటన్. సో, ఇక్కడ స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్ అంటే ఇంటీజర్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏం చేస్తున్నాము స్ట్రింగ్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసి ప్యానెల్ పైన డిస్‌ప్లే చేస్తున్నాము అని మీనింగ్. సో, నంబర్ బటన్స్. ఇది ఫస్ట్ స్టెప్. సో, ఇంట్ వాల్యూని స్ట్రింగ్‌లో కన్వర్ట్ చేసి ఆ ప్యానెల్ పైన డిస్‌ప్లే చేస్తున్నాం. లైక్ బటన్ పైన డిస్‌ప్లే చేస్తున్నాము. సో, బటన్ పైన డిస్‌ప్లే అవ్వాల్సిన నంబర్ ఏదైతే ఉంటుందో దానికి సైజ్, స్టైలింగ్ అనేది ప్రొవైడ్ చేద్దాం. సో, నంబర్ బటన్స్ ఆఫ్ ఐ ఈక్వల్స్ టు అంటే ఇది ఎందుకు అంటే ప్రతి ఇటరేషన్‌కి ఐ అనేది ఒక్క నంబర్‌ని హోల్డ్ చేస్తుంది. ఆ నంబరే ఇక్కడ మనకేంటి లైక్ బటన్. సో, డాట్ సెట్ ఫాంట్. సో, సెట్ ఫాంట్‌ని యూజ్ చేస్తున్నాము. అండ్ ఈ సెట్ ఫాంట్‌లో ఒక ఫాంట్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేద్దాము. సో, న్యూ ఫాంట్ ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి ఏరియల్ అని ఇద్దాము. అండ్ నెక్స్ట్ ఎలా డిస్‌ప్లే అవ్వాలి లైక్ బోల్డ్ అనే తీసుకున్నాము. సో, మీ ఇష్టం ఏ స్టైలింగ్ అన్నా తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైజ్. సో, నంబర్ ఏదైతే మనకి డిస్‌ప్లే అవుతుందో దాని సైజ్ ఎంతుండాలి. మీ ఇష్టం నంబరింగ్ ఏదన్నా తీసుకోండి. సో, నేనిక్కడ 12 అని తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బటన్ యొక్క డైమెన్షన్. సో, బటన్ ఏ సైజ్‌లో ఉండాలి. సో, డైమెన్షన్స్ అనేటివి మనము పాస్ చేయాలి. సో, నంబర్ బటన్స్ ఆఫ్ 5 డాట్ సెట్ ప్రిఫర్డ్ సైజ్. సంథింగ్ బటన్ సైజ్. సో, ఇక్కడ న్యూ డైమెన్షన్ యొక్క ఆబ్జెక్ట్‌ని పాస్ చేయాలి. సో, న్యూ డైమెన్షన్ సైజ్ 40 అని ఇస్తున్నాను. అండ్ దీన్ని ఇంపోర్ట్ చేద్దాము. సో, ఇంపోర్ట్ ఫ్రమ్ జావా డాట్ ఏడబ్ల్యూటీ. అది కూడా ఒక ప్యాకేజే. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ ఏం చేసాం మనము? నంబర్ డిస్‌ప్లే అవ్వడము, అండ్ దానికి స్టైల్ ఇవ్వడము, సైజ్ ఇవ్వడము, అండ్ నెక్స్ట్ బటన్‌కి జరగాల్సిన వ్యూ ఏదైతే ఉంటుందో అదంతా చేసాము. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సిందేంటి? యాక్షన్ జరగాలి. సో, ఒక బటన్‌ని ఎప్పుడైతే క్లిక్ చేస్తామో యాక్షన్ అనేది పెర్ఫార్మ్ అవ్వాలి. సో, నంబర్ బటన్స్ ఐ డాట్ యాడ్ యాక్షన్ లిజనర్. సో, ఇక్కడ మనము క్రియేట్ చేసిందేంటి? యాక్షన్ హ్యాండ్లర్. బట్ ఇక్కడ మనం ఏమనుకుంటున్నాము, ఈ యాక్షన్ హ్యాండ్లర్ అనేది యాక్షన్స్‌ని ఏం చేయాలి? హోల్డ్ చేయాలి. బట్ ఇది వచ్చేసి మన నార్మల్ క్లాస్. సో, ఇదేం చేయాలి అంటే ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్స్ యాక్షన్ లిజనర్ అనే ఇన్‌బిల్ట్ ఇంటర్‌ఫేస్‌ని అది ఇంప్లిమెంట్ చేయాలి. సో, యాక్షన్ లిజనర్ ఎక్కడుంది? జావా డాట్ ఏడబ్ల్యూటీ డాట్ ఈవెంట్ అనే ప్యాకేజ్‌లో ఉంది. సో, దీంట్లో నుండి మనకి అన్‌ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ అనేటివి వస్తాయి. సో, యాడ్ అన్‌ఇంప్లిమెంటెడ్ మెథడ్స్. సో, ఇక్కడొస్తే మనకి ఎర్రర్ అనేది పోయింది. సో, నెక్స్ట్ ఏం చేయాలి? మనకి బటన్స్ డిజైన్ చేసాము. అంతా అయిపోయింది. యాక్షన్‌ని కూడా సెట్ చేసాము. సో, అది డిస్‌ప్లే అవ్వాలి మనకి. కనిపించాలి. సో, యాడ్ చేయాలి. సో, ప్యానెల్‌లో వీటిని యాడ్ చేస్తున్నాము బటన్స్‌ని. సో, బటన్స్ సో, ఇది వచ్చేసి ఫర్ లూప్. సో, ఒక్కసారి రన్ చేసి అవుట్‌పుట్ ఏమొస్తుంది అనేది చూద్దాము. సో, కాలిక్యులేటర్. సో, చూడండి అవుట్‌పుట్ ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ మనము ఓకే. సో, ఈ కాలిక్యులేటర్ క్లాస్‌లో చూడండి. సో, ఏమైనా చేంజెస్ ఇప్పుడిక్కడ కాలిక్యులేటర్ క్లాస్‌లో చూస్తున్నాము. ఓకే. దీనికి ఇంకా మనం నంబరీస్ అనేది ఇంకా అవ్వట్లేదు. ఓన్లీ బటన్స్ లాగా మాత్రము క్లిక్ అవుతున్నాయి అంతే. సో, ఈ కాలిక్యులేటర్‌లో మనం ఈ బటన్ ప్యానెల్‌ని సెంటర్‌కి సెట్ చేసాము. సో, ఒక్కసారి వేరేదేదన్నా చూద్దాము. ఎలా వస్తుంది? ఈస్ట్ చూద్దాం. సో, ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకి బటన్ ప్యానెల్ ఎక్కడొస్తుంది? ఈస్ట్ పొజిషన్‌లో వస్తుంది. సో, ఇది ఆ చేంజ్. సో, ఇది మనకి సెంటర్‌లోనే ఉండడం బెస్ట్. సెంటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి
బటన్ ప్యానెల్‌లో మనం ఏమని ఇచ్చాము 4 రోస్, 4 కాలమ్స్ అని ఇచ్చాము. బట్ మనకి 3 డిస్‌ప్లే అవుతున్నాయి. అంటే ఇంకా మనము కొన్ని బటన్స్ అనేటివి యాడ్ చేయలేదు. సో, వీటిని కూడా యాడ్ చేసిన తర్వాత మనకి ఎగ్జాక్ట్ వ్యూ అనేది వస్తుంది. సో, వీటిని కూడా యాడ్ చేద్దాం ఇప్పుడు మనం. ఆపరేటర్స్‌ని యాడ్ చేయాలి. ఇప్పుడు మనం నంబర్స్‌ని యాడ్ చేసాము. సో, 0-9 నంబర్స్‌ని యాడ్ చేసాము. నెక్స్ట్ మనకి ఆపరేటర్స్. సో, ఆపరేషన్ జరగడానికి ఆపరేటర్స్ ఉన్నాయి కదా! యాడ్, సబ్ట్రాక్ట్, మల్టిప్లికేషన్. సో, ఆ సింబల్స్‌ని కూడా ఇక్కడ యాడ్ చేద్దాము. సో, ఇక్కడ డిక్లేర్ చేసాము. సో, దాన్ని ఇక్కడ ఇనిషియలైజ్ చేద్దాము. సో, యాడ్ ఈక్వల్స్ టు న్యూ జే బటన్. సో, దీంట్లో యాడ్ అంటే మనకేంటి ప్లస్. నెక్స్ట్ సబ్ట్రాక్ట్ ఈక్వల్స్ టు న్యూ జే బటన్ మైనస్. నెక్స్ట్ మల్టిప్లై, డివైడ్, క్లియర్. నెక్స్ట్ ఈక్వల్స్ ఈక్యూయుఏఎల్ఎస్ ఈక్వల్స్ టు న్యూ జే బటన్. సో, వీటిని ఇందాక మనం ఏవైతే పైన డిక్లేర్ చేసుకున్నామో వాటన్నింటిని ఇక్కడ ఏం చేసాము, ఇనిషియలైజ్ చేసాము. సో, ఇవి కూడా మనకి ఒక బటన్సే. సో, వాటికి కూడా సమ్ ఫాంట్ ఫ్యామిలీ, స్టైలింగ్, సైజ్, డైమెన్షన్స్ అండ్ వాటికి యాక్షన్స్ కూడా మనము సెట్ చేయాలి. సో, ఇక్కడ ఈ జే బటన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి వాటికి సేమ్ స్టైలింగ్ వస్తుంది. సో, మళ్ళీ మనం స్టైలింగ్ ఇవ్వాలి అంటే దీనికి సెపరేట్ వీటన్నిటికి సెపరేట్ ఇవ్వాల్సి వస్తుంది. సో, అలా కాకుండా వీటన్నింటికి ఒక అరే అనేది క్రియేట్ చేసేద్దాము. సో, జే బటన్ ఒక అరే. అండ్ దీనికి నేమ్ వచ్చేసి ఆపరేషన్స్ అని ఇద్దాం. ఆపరేషన్స్ ఈక్వల్స్ టు. సో, దీంట్లో ఇవన్నీ యాడ్ చేద్దాము. యాడ్, సబ్ట్రాక్ట్, మల్టిప్లై, డివైడ్, క్లియర్ అండ్ నెక్స్ట్ ఈక్వల్స్. సో, వీటన్నింటిని ఒక అరే లాగా మనము క్రియేట్ చేసుకున్నాము. సో, వీటన్నిటికి ఎట్ ఎ టైమ్ మనము ఏవైతే స్టైలింగ్స్ ఉంటాయో అవన్నీ ప్రొవైడ్ చేయొచ్చు సెపరేట్‌గా కాకుండా. సో, ఒక ఫర్ ఈచ్ లూప్‌ని ఇక్కడ రన్ చేస్తున్నాను. సో, జే బటన్ సమ్ బీటీఎన్ అని ఇద్దాము. సో, ఇక్కడ ఈ అరేని ఎప్పుడైతే మనం ఇక్కడ రన్ చేస్తున్నామో దీంట్లో నుండి ఒక్కొక్క వాల్యూ అనేది వస్తుంది. సో, ఆపరేషన్స్. సో, సేమ్ ఇందాక మనం ఇక్కడ ఏవైతే తీసుకున్నామో దీన్నే కాపీ పేస్ట్ చేద్దాము. సో, ఫాంట్ ఓకే. సో, దీన్ని కాపీ పేస్ట్ చేసి ఎడిట్ చేసుకుందాము. సో, ఇక్కడొచ్చేసి బటన్ బీటీఎన్. ఎందుకు అంటే మనం ఇక్కడ బీటీఎన్ అని తీసుకున్నాం కదా! అందుకని. అంటే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్‌ని ఏదైతే వస్తుందో అరేలో నుండి ఏదైతే వస్తుందో వాల్యూ, సో, దాన్ని ఇప్పుడు బీటీఎన్ అనే వేరియబుల్ హోల్డ్ చేస్తుంది. సో, బీటీఎన్ డాట్ సెట్ ఫాంట్ సమ్ ఏరియల్ అండ్ బోల్డ్ సమ్ సైజ్. సో, ఇక్కడ కూడా వేరియబుల్ నేమ్ చేంజ్ చేద్దాము బటన్. సో, ప్రిఫర్డ్ సైజ్ వచ్చేసి సో, వీటి సైజ్ ఎంతైతే ఉంటుందో వాటి సైజ్ కూడా మనకి ఆపరేటర్ సైజ్ కూడా అంతే కావాలి. సో, 40 అండ్ 40. నెక్స్ట్ యాక్షన్ అవ్వాలి. సో, ఈ ఆపరేటర్స్ బటన్స్ ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో యాక్షన్ కూడా జరగాలి. సో, యాడ్ యాక్షన్ లిజనర్ ఇది కూడా సేమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బటన్‌ని యాడ్ చేయాలి. సో, బీటీఎన్ బటన్. సో, ఇది వచ్చేసి ఆపరేటర్స్ బటన్. సో, ఈ బటన్ ప్యానెల్‌లో మనం ఏమేం చేసాము, ఓన్లీ మన బటన్ ప్యానెల్ ఏదైతే ఉంటుందో సో, దాంట్లో నంబర్స్ తీసుకున్నాము. నంబర్స్‌ని డిక్లేర్ చేసుకొని, ఇనిషియలైజ్ చేసి దానికి సమ్ స్టైలింగ్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ అలాగే సేమ్ ఆపరేటర్స్ కూడా ఉండాలి. యాడ్, సబ్ట్రాక్ట్, మల్టిప్లై. సో, వాటిని కూడా డిక్లేర్ చేసుకొని, ఇనిషియలైజ్ చేసుకొని, స్టైలింగ్ అనేది ప్రొవైడ్ చేసి యాడ్ చేసాం జే ప్యానెల్‌లో. సో, ఒకసారి రన్ చేసి చూద్దాం ఇప్పుడు. సో, చూడండి. ఇది మన అవుట్‌పుట్. సో, 2 క్లాసెస్ కంప్లీట్ అయ్యేసరికి మన అవుట్‌పుట్ అనేది ఇలా వచ్చింది. సో, ఇప్పుడు నేను 0 అని క్లిక్ చేస్తా. ఏం యాక్షన్ జరగట్లేదు. ఎందుకు? ఇంకా మనము యాక్షన్ హ్యాండ్లర్‌లో కోడ్ అనేది రాయట్లేదు. సో, ఓన్లీ వ్యూ అనేది కనిపిస్తుంది మనకంతే. సో, ఇవి అన్నీ మన బటన్స్ ప్లస్, మైనస్, ఇంటూ, డివైడ్, క్లియర్ అండ్ నెక్స్ట్ ఈక్వల్స్ టు. సో, ఇక్కడ ఈ గ్యాప్ అని అన్నాం కదా! 5 ఉంది. సో, ఒక్కసారి ఇక్కడ 15 అని ఇద్దాము. సో, చూద్దాము ఏం చేంజ్ అనేది అప్లై అవుతుంది అనేది.
ఓకే. సో, ఇక్కడ ఫస్ట్ ఒకసారి ఇక్కడ ఇచ్చి చూద్దాము. ఓకే. సో, ఫస్ట్ వాల్యూ ఇస్తే వర్టికల్‌గా తీసుకుంటుంది. బట్ సెకండ్ వాల్యూ ఇస్తే హారిజాంటల్‌గా తీసుకుంటుంది గ్యాప్. సారీ ఇందాక నేను దీనికి హారిజాంటల్, దీనికి వర్టికల్ అన్నాను. బట్ అది రివర్స్‌గా వర్క్ అవుతుంది. సో, ఇది వచ్చేసి రోస్, ఇది వచ్చేసి కాలమ్ అండ్ ఇది వచ్చేసి గ్యాప్. సో, ఇన్ కేస్ ఇక్కడ సమ్ 35 ఇచ్చి చూద్దాము. ఎలా చేంజ్ అవుతుంది అనేది. సో, ఈ థర్డ్ వాల్యూ ఏదైతే ఉందో వర్టికల్‌గా తీసుకుంటుంది. సో, బటన్స్ మధ్యలో వర్టికల్ గ్యాప్స్. సో, 35 ఇచ్చాం కాబట్టి 35 అంత పిక్సెల్స్ అంత గ్యాప్ తీసుకుంటుంది. అండ్ 15 వచ్చేసి ఈ హారిజాంటల్ ఏదైతే ఉందో ఇలా గ్యాప్స్ తీసుకుంటుంది. సో, ఇది చూడ్డానికి కూడా అంత బాలేదు. సో, 5, 5 మనము ఇద్దాము. సో, 5 అండ్ 5. సో, ఒకసారి రన్ చేద్దాము. ఓకే. సో, ఇలా మన కాలిక్యులేటర్ అనేది వచ్చింది. సో, ఇది నార్మల్ వ్యూ బావుంది. సో, నెక్స్ట్ యాక్షన్ హ్యాండ్లర్‌ని డిజైన్ చేద్దాం ఇప్పుడు. ఈ యాక్షన్ హ్యాండ్లర్‌లో మనకి జరగాల్సిందేంటి? కన్సోల్ నుండి ఇన్‌పుట్స్ ఇవ్వాలి. సో, కన్సోల్‌లో మనం ఏదైతే బటన్ క్లిక్ చేస్తున్నామో, ఆ వాల్యూ అనేది మనకి డిస్‌ప్లే అవ్వాలి. సో, కన్సోల్‌ని మనకి హోల్డ్ చేసేదేంటి? టెక్స్ట్ ఫీల్డ్. సో, టెక్స్ట్ ఫీల్డ్ యొక్క వేరియబుల్‌ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. సో, డిక్లేర్ చేస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు ఏదన్నా ఆపరేషన్ జరగాలి. లైక్ ప్లస్ జరగాలి అన్నప్పుడు 2 ఆపరెంట్స్ అయితే కావాలి. ఏ ఆపరేషన్ జరగాలి అన్నా 2 ఆపరెంట్స్ కావాలి. ఒక ఆపరేటర్ అనేది మనకి కావాలి. సో, ఇక్కడ వాటిని హోల్డ్ చేయడానికి లైక్ 2 ఆపరెంట్స్‌ని హోల్డ్ చేయడానికి వేరియబుల్ తీసుకుందాము. అండ్ ఆల్సో రిజల్ట్స్‌ని హోల్డ్ చేయడానికి కూడా ఒక వేరియబుల్ అనేది తీసుకుందాము. సో, దీని డేటా టైప్ వచ్చేసి డబుల్ అని ఇస్తున్నాను. సో, డబుల్ ఫస్ట్ ఆపరెంట్‌ని హోల్డ్ చేయడానికి నమ్1 అనే వేరియబుల్, సెకండ్ ఆపరేటర్‌ని హోల్డ్ చేయడానికి నమ్2 అనే వేరియబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని హోల్డ్ చేయడానికి రిజల్ట్ అనే వేరియబుల్. అండ్ నెక్స్ట్ ఎండ్ యూజర్ సమ్ ఆపరేటర్‌ని ఎంటర్ చేస్తాడు. లైక్ అతనికి అడిషన్ సంథింగ్ ఏదో ఒక ఆపరేషన్ కావాలి. సో, ఆ ఆపరేటర్ అతను ఎప్పుడైతే క్లిక్ చేస్తాడో దాన్ని హోల్డ్ చేయడానికి ఆపరేటర్ అనే వేరియబుల్‌ని ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది? లైక్ సమ్ యాక్షన్ అనేది జరుగుతుంది. అవునా? అంటే అతను బటన్ క్లిక్ చేయొచ్చు, చేయకపోవచ్చు. లైక్ దాన్ని హోల్డ్ చేయడానికి ఆపరేటర్ ప్రెస్డ్ అని ఒక వేరియబుల్‌ని కూడా ఇక్కడ డిక్లేర్ చేద్దాం. ఆపరేటర్ ప్రెస్డ్. సో, ఇవి వచ్చేసి కొన్ని వేరియబుల్స్ ఇక్కడ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి యాక్షన్ హ్యాండ్లర్ కన్‌స్ట్రక్టర్ ఏదైతే ఉందో, ఈ కన్‌స్ట్రక్టర్‌లో ఈ డిస్‌ప్లేని రిసీవ్ చేసుకుంటుంది. అది ఎలాగో సో, దాన్ని ఇక్కడ ఇనిషియలైజ్ చేసేద్దాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇనిషియల్‌గా మనకి ఏ ఆపరేషన్ అనేది జరగదు. సో, ఫస్ట్ ఈ వేరియబుల్ ఏదైతే ఉందో దీన్ని ఫాల్స్‌గా ఇనిషియలైజ్ చేద్దాము. అంటే ట్రూ అంటే మీనింగ్ ఏంటి? లైక్ ఆపరేటర్ అనేది క్లిక్ చేశారు. ఇన్ కేస్ ఫాల్స్ ఉంది అంటే ఆపరేటర్ అనేది ఇంకా క్లిక్ చేయలేదు. సో, ఇనిషియల్‌గా మన కాలిక్యులేటర్‌లో ఫస్ట్ నంబరే ఎంటర్ చేస్తాము. ఆపరేటర్ ఏమి ఎంటర్ చెయ్యము. లైక్ నార్మల్‌గా ఎంటర్ చేయొచ్చు. బట్ బేసిక్‌గా అయితే నంబరే ఎంటర్ చేస్తారు. లైక్ ఏదైనా ఆపరేషన్ పెర్ఫార్మ్ అవ్వడానికి. సో, నెక్స్ట్ మనం ఎప్పుడైతే యాక్షన్ లిజనర్‌ని ఇంప్లిమెంట్ చేస్తామో, అక్కడ నుండి మనకి ఒక మెథడ్ అనేది వస్తుంది. యాక్షన్ పెర్ఫార్మ్డ్ అని. సో, దాన్ని ఇక్కడ ఓవర్ రైడ్ చేద్దాము. సో, ఇక్కడొచ్చేసి ఒక వేరియబుల్‌ని తీసుకుంటున్నాను. సో, స్ట్రింగ్ దాని టైప్ అండ్ నెక్స్ట్ సమ్ కమాండ్ అనే వేరియబుల్. సో, ఈ డాట్ గెట్ యాక్షన్ కమాండ్ అంటే ఏం కమాండ్ క్లిక్ చేశారు. లేదు అంటే ఎండ్ యూజర్ సమ్ యాక్షన్ అనేది చేస్తాడు. సో, దాన్ని ఇక్కడ హోల్డ్ చేయడానికి. సో, అంటే ఇన్ కేస్ అతను 0 ఎంటర్ చేశాడు అని అనుకుందాం. సో, 0 అనేది ఇక్కడ హోల్డ్ అయ్యి దాన్ని కమాండ్‌లో స్టోర్ చేసుకుంటున్నాము. ఇన్ కేస్ ప్లస్ ఎంటర్ చేస్తున్నాడు. సో, ప్లస్‌ని అది హోల్డ్ చేసి కమాండ్‌లో స్టోర్ చేయడం అలా. ఓకే. సో, ఫస్ట్ ఎండ్ యూజర్ ఇన్ కేస్ నంబర్ ఎంటర్ చేశాడు అని అనుకుందాం. సో, ఒక ఇఫ్‌ని రాద్దాము. సో, కమాండ్ డాట్. సో, మనం ఏమంటున్నాము? సో, మన కాలిక్యులేటర్ ఏదైతే ఉందో, ఈ కాలిక్యులేటర్‌లో ఇంటీజర్ అయినా అండ్ నెక్స్ట్ ఈ ఆపరేటర్స్‌నైనా ఏ ఫార్మాట్‌లో చూయిస్తున్నాం మనము? లైక్ స్ట్రింగ్ ఫార్మాట్‌లో చూయిస్తున్నాము. సో, మన కన్సోల్‌లో ఏవైతే వాల్యూస్ కనిపిస్తున్నాయో అవి స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉంటున్నాయి. అవునా? సో, అందుకని లైక్ ఇప్పుడు ఒకసారి ఇక్కడ రన్ చేద్దాము. అంటే ఇప్పుడు నేను 1 ఎప్పుడైతే క్లిక్ చేస్తానో నాకు 1 ఇక్కడ అపియర్ అవుతుంది. బట్ నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంట్. బట్ ఇక్కడ మనకి ఎప్పుడైతే
కన్సోల్‌లో కనిపిస్తుందో అది స్ట్రింగ్ ఫార్మాట్‌లో కనిపిస్తుంది మనకి. బట్ ఆపరేషన్ జరిగేటప్పుడు మాత్రం అది డబుల్‌లోనే అవుతుంది. సో, చూడండిక్కడ. సో, ఇది స్ట్రింగ్. సో, స్ట్రింగ్‌లో ఇప్పుడు నేను 1 ఎంటర్ చేశాను. సో, స్ట్రింగ్‌లో ఫస్ట్ క్యారెక్టర్ నాకేమవుతుంది? 1 అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ సింగిల్ డిజిట్ నంబర్స్. ఇన్ కేస్ నేను 1, 2 అని ఎంటర్ చేస్తే నా ఫస్ట్ క్యారెక్టర్ ఏమవుతుంది? 1 అవుతుంది. సో, లైక్ అలా. సో, ఇక్కడ కమాండ్ డాట్. సో, ఇక్కడ స్ట్రింగ్ అని అనుకుంటున్నాము కాబట్టి క్యారెట్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాం. సో, కమాండ్ డాట్ క్యారెట్ మెథడ్. సో, స్టార్టింగ్ 0th ఇండెక్స్ అంటే ఫస్ట్ ఇండెక్స్‌లో ఇన్ కేస్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అంటే అతను ఏదన్నా 0-9 ఏదన్నా ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ కమాండ్ డాట్. సో, స్ట్రింగ్‌లో నుండి మనం క్యారెట్ మెథడ్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో దాని అవుట్‌పుట్ వచ్చేసి మనకి క్యార్ టైప్ ఆఫ్ డేటా ఉంటుంది. సో, ఇవన్నీ వచ్చేసి స్ట్రింగ్ మెథడ్స్. సో, కమాండ్ డాట్ క్యారెట్ ఇన్ కేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏంటి 9 క్యారెట్ 0th ఇండెక్స్. సో, ఇన్ కేస్ అతను ఏదైతే డేటా ఎంటర్ చేస్తున్నాడో, మనకి కన్సోల్‌లో కనిపించేది మాత్రం స్ట్రింగ్ ఫార్మాటే. సో, దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్‌ని మనం తీసుకుంటున్నాము. సో, ఫస్ట్ క్యారెక్టర్‌లో మనకెప్పుడు సింగిల్ డిజిట్ డేటానే ఉంటుంది. సో, దాన్ని కంపేర్ చేసుకుంటున్నాము. లైక్ 0 నుండి 9 బౌండరీ కండిషన్ అనేది సెట్ చేస్తున్నాము. సో, ఇక్కడొచ్చేసి ఒక ఇఫ్ ఎల్స్ లూప్‌ని రన్ చేస్తున్నాను. సో, ఇఫ్ ఆపరేటర్ ప్రెస్డ్. సో, ఈ వేరియబుల్ ఆపరేటర్ pressed if it is true. So, display dot set text to command. Next, operator pressed equals to false. Okay, ఇది explain చేస్తాను. So, next else display dot set text with display dot get text plus command. ఓకే. సో, ఈ ఇఫ్ ఎల్స్ మీనింగ్ ఏంటి అంటే, లైక్ ఇప్పుడు ఎండ్ యూజర్ సమ్ 23ని ఎంటర్ చేస్తున్నాడు అని అనుకుందాం. సో, అతను ఫస్ట్ ఎంటర్ చేయాల్సిందేంటి 2. సో, 2ని ఎంటర్ చేసినప్పుడు ఇఫ్ అనేది కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో, 2 అనేది 0 అండ్ 9 మధ్యలో ఉంటుంది కాబట్టి. ఓకే. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ ఉంది. ఈ ఇఫ్‌లోనే ఇఫ్ ఎల్స్ ఉంది మనకి. సో, ఈ ఇఫ్ ఎప్పుడు వర్క్ అవుతుంది? ఎప్పుడైతే ఆపరేటర్ ప్రెస్డ్ అనే వేరియబుల్ ట్రూ ఉంటుందో అప్పుడే ఈ ఇఫ్ అనేది వర్క్ అవుతుంది. బట్ ఇనిషియల్‌గా మనకి ఆపరేటర్ ప్రెస్డ్ అనేది ఫాల్స్‌గా ఉంటుంది. సో, ఈ ఇఫ్ అనేది వర్క్ అవ్వదు. సో, నెక్స్ట్ వర్క్ అవ్వాల్సిందేంటి? ఎల్స్. సో, ఈ ఎల్స్‌లో ఏమంటున్నాము? డిస్‌ప్లే డాట్ అంటే మన కన్సోల్‌లో అతను ఏదైతే కమాండ్ అనేది పాస్ చేస్తాడో అది డిస్‌ప్లే అవ్వాలి. సో, మనకేం డిస్‌ప్లే అవుతుంది? మన కన్సోల్‌లో 2 అనేది డిస్‌ప్లే అవుతుంది. సో, యాక్చువల్‌గా తను ఎంటర్ అనుకున్న నంబర్ ఏంటి? 23. సో, 23 ఎలా ఉంటుంది మనకి? ఫస్ట్ 2 నెక్స్ట్ 3. ఇన్ కేస్ ఓకే. సో, 2 మనకు అలాగే కనిపిస్తుంది. నెక్స్ట్ అతను ఎంటర్ చేసేదేంటి? 3. సో, మళ్ళీ ఇఫ్ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. బట్ ఈ ఆపరేటర్ ప్రెస్డ్ ఈ ఇఫ్ అనేది వర్క్ అవ్వదు. ఎందుకు అంటే ఆ వేరియబుల్ ఇంకా స్టిల్ ఫాల్స్‌లోనే ఉంది. సో, మళ్ళీ ఎల్స్ అనేది వర్క్ అవుతుంది. సో, ఈ ఎల్స్‌లో అతను ఏదైతే ఎంటర్ చేస్తాడో కమాండ్ అది డిస్‌ప్లే అవ్వాలి. సో, ఇక్కడ 23 అని డిస్‌ప్లే అవుతుంది. ఇన్ కేస్ అతను ఇప్పుడు ఆపరేటర్ ఎంటర్ చేశాడు అని అనుకుందాము. సో, అతను ఎంటర్ చేశాడు ఏంటి? సమ్ ప్లస్. సో, ప్లస్ ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ ఇదేం వర్క్ అవ్వదు. సో, నెక్స్ట్ కమాండ్ అనేది వర్క్ అవుతుంది. ఇక్కడ అతను మేబీ నంబర్స్ ఎంటర్ చేయొచ్చు. లేదు అంటే ఆపరేటర్స్‌ని ఎంటర్ చేయొచ్చు. లేదు అంటే ఈక్వల్‌ని ఎంటర్ చేయొచ్చు. లేదు అంటే క్లియర్ బటన్‌ని ఎంటర్ చేయొచ్చు. సో, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఇక్కడ మనము ఎల్స్ ఇఫ్ లాడర్‌ని యూజ్ చేస్తున్నాము. సో, ఈ ఇఫ్ వచ్చేసి మనకి 0-9 ఎప్పుడైతే అతను ఎంటర్ చేస్తాడో అప్పుడు అది రన్ అవుతుంది. లేదు అంటే ఎల్స్ ఇఫ్. ఇన్ కేస్ కమాండ్ డాట్ క్యారెట్ మెథడ్ అనేది స్టార్టింగ్ ఇండెక్స్‌లో ఇన్ కేస్ సి అనేది ఎంటర్ చేశాడు. అంటే క్లియర్ అవ్వాలి. సో, ఎవ్రీథింగ్ అనేది క్లియర్ అవ్వాలి. సో, డిస్‌ప్లే డాట్ సెట్ టెక్స్ట్ అంటే మనకి కన్సోల్‌లో ఏది కనిపించొద్దు. అతను క్లియర్ అన్నప్పుడు. సో, సంథింగ్ ఎంప్టీ స్ట్రింగ్‌ని చూయిద్దాము. అండ్ నెక్స్ట్ మనకి నంబర్ వేరియబుల్ నమ్1లో కానీ, నమ్2లో కానీ అండ్ నెక్స్ట్ రిజల్ట్‌లో కానీ స్టార్టింగ్ వాల్యూ ఏముండాలి? 0 ఉండాలి.
అంటే ఎప్పుడైతే అతను క్లియర్ అవ్వాలి, ఎవ్రీథింగ్ ఆపరేషన్స్ జరిగినాయి అంటే రీసెట్ అవ్వాలి అనుకోండి. సో, ఆపరేటర్ ప్రెస్డ్ ఈక్వల్స్ టు ఫాల్స్. ఇది వచ్చేసి ఎల్స్ ఇఫ్. అంటే ఎప్పుడైతే అతను క్లియర్ అనేది ఎంటర్ చేస్తాడో అప్పుడు. లేదు ఇన్ కేస్ అతను ఈక్వల్స్ అని ఎంటర్ చేశాడు. సో, కమాండ్ డాట్ క్యారెట్ ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు క్యారెట్ ఆఫ్ 0 ఇన్ కేస్ అది ఈక్వల్స్ టు ఈక్వల్ అయినప్పుడు. అంటే అతను సమ్ ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ చేయాలి అనుకుంటున్నాడు. ఓకే. సో, దీనికన్నా ముందు ఫస్ట్ ఇక్కడే రాద్దాము. సో, నంబర్ 2. సో, ఈ ఎల్సిఫ్ ఏదైతే ఉంటుందో మనకి నంబర్ 2కి వర్క్ అవుతుంది. సో, నంబర్ 2 ఈక్వల్స్ టు డబుల్ డాట్ పార్స్ డబుల్ స్ట్రింగ్. అంటే ఇప్పుడు మనకి డిస్‌ప్లే అయ్యేది స్ట్రింగ్స్, బటన్స్ కూడా స్ట్రింగ్ ఫార్మాట్‌లోనే అవుతున్నాయి. బట్ ఆపరేషన్ మాత్రం డబుల్ పైన జరగాలి మనకి. సో, అందుకని పార్స్ డబుల్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. సో, డిస్‌ప్లే డాట్ గెట్ టెక్స్ట్. సో, నెక్స్ట్ వచ్చేసి స్విచ్ కేస్. అంటే ఇప్పుడు అతను ఏదైతే ఆపరేటర్ ఎంటర్ చేస్తాడో దాన్ని మనము కంపేర్ చేసుకోవాలి కదా! అంటే ప్లస్ యాడ్ ఎంటర్ చేసినప్పుడు అడిషన్ ఆపరేషన్ అలా. సో, ఈ ఇఫ్ అనేది ప్యూర్‌లీ లైక్ సెకండ్ నంబర్‌కి అని అనుకోవచ్చు. సో, సెకండ్ ఆపరెండ్ ఎప్పుడైతే ఎంటర్ చేస్తాడో లైక్ ఈ ఆపరేషన్స్ అనేటివి జరుగుతాయి. ఇన్ కేస్ అతను ప్లస్ ఆపరేషన్ జరగాలి అన్నప్పుడు రిజల్ట్‌లో ఏం జరగాలి మనకి నమ్1 ప్లస్ నమ్2 ఆపరేషన్ అనేది జరిగి ఏమవ్వాలి? బ్రేక్ అవ్వాలి లూప్. నెక్స్ట్ సేమ్ అలాగే కేస్ మైనస్ అన్నప్పుడు ఏం జరగాలి మనకి? రిజల్ట్‌లో నమ్1 మైనస్ నంబర్ నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ జరగాలి. నెక్స్ట్ సో, మనం ఏవైతే ఆపరేటర్స్‌ని సెట్ చేసామో సో, వాటన్నిటిని ఇక్కడ ఆపరేషన్స్ అనేటివి చేస్తున్నాము. రిజల్ట్ ఈక్వల్స్ టు నంబర్ 1 ఇంటూ నంబర్ 2 నెక్స్ట్ కేస్ డివిజన్ రిజల్ట్ ఈక్వల్స్ టు నమ్1. బట్ ఇక్కడ మనకి డివిజన్‌లో ఏంటి సమ్ కండిషన్ అనేది చెక్ చేసుకున్నాము. లైక్ ఇఫ్ నంబర్ 2 ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు 0 అంటే ఇన్ఫినిటీ కండిషన్ కూడా రావచ్చు కదా మనకి. సో, అందుకని. అంటే డినామినేటర్ మనకి 0 ఉండొద్దు. ఇన్ కేస్ డినామినేటర్ అనేది 0 ఉంటే ఇన్ఫినిటీ అవుతుంది. సో, నమ్1 అంటే ఇఫ్ ఇట్ నంబర్ 2 అనేది ఇన్ కేస్ నాట్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడే ఈ ఆపరేషన్ జరగాలి. ఎల్స్ డిస్‌ప్లే డాట్ సెట్ టెక్స్ట్ సమ్ ఎర్రర్ అని డిస్‌ప్లే చేద్దాం. నెక్స్ట్ రిటర్న్ అవ్వాలి. కంట్రోల్ అనేది రిటర్న్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ బ్రేక్ అవ్వాలి. సో, ఇది వచ్చేసి మన ఎల్స్ ఇఫ్. సో, నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఇక్కడ ఎల్స్ ఇఫ్ అండ్ నెక్స్ట్ ఒక డిస్‌ప్లే. సో, కన్సోల్‌లో సెట్ టెక్స్ట్ రిజల్ట్‌ని ప్రింట్ చేయాలి. సో, స్ట్రింగ్ డాట్ సో, డబుల్ వాల్యూ అనేది మళ్ళీ మనకి స్ట్రింగ్‌లో కన్వర్ట్ అవ్వాలి. వాల్యూ ఆఫ్ రిజల్ట్. కన్వర్షన్స్ అవుతున్నాయి. స్ట్రింగ్ టు డబుల్ మళ్ళీ డబుల్ టు స్ట్రింగ్. సో, మనకి డిస్‌ప్లే అవ్వడానికి. మళ్ళీ ఇది ఆపరేషన్ జరిగిన తర్వాత ఆపరేషన్ ప్రెస్డ్ మళ్ళీ ఫాల్స్‌లోకి వెళ్ళిపోవాలి. ఆపరేటర్ ప్రెస్డ్. సో, స్టార్టింగ్ ఇఫ్ అనేది ఎప్పటి వరకు అవుతుంది మనకి? సమ్ 0 అండ్ 9 ఉన్నప్పుడు లేదు అంటే సమ్ ఎల్స్ కండిషన్స్ అనేటివి రాసాము. సో, ఇవి అన్నప్పుడు అది వర్క్ అవుతుంది. లేదు ఎల్స్ అన్నప్పుడు ఎల్స్ ఇఫ్ డిస్‌ప్లే నాట్ ఈక్వల్స్ టు డిస్‌ప్లే డాట్ గెట్ టెక్స్ట్ ఈజ్ ఎంప్టీ. అంటే అతను ఎంప్టీగా లేదు. సమ్ వాల్యూ అనేది ఎంటర్ చేసినప్పుడు ఏం జరగాలి? సో, ఫస్ట్ అతను ఎంటర్ చేయాల్సిందేంటి? ఫస్ట్ ఆపరెండ్. సో, ఫస్ట్ ఆపరెండ్‌ని ఇక్కడ స్టోర్ చేస్తున్నాము. డబుల్ డాట్ పార్స్ డబుల్ స్ట్రింగ్. సో, డిస్‌ప్లే డాట్ గెట్ టెక్స్ట్. సో, నెక్స్ట్ ఆపరేటర్‌లో వచ్చేసరికి కమాండ్ డాట్ క్యారెట్ ఆఫ్ 0. సో, అతను ఎంటర్ చేసింది. నెక్స్ట్ ఆపరేటర్ ప్రెస్డ్ ఈక్వల్స్ టు 2 అని సెట్ చేస్తున్నాను. సో, ఇది వచ్చేసి మన యాక్షన్ హ్యాండ్లర్ క్లాస్.
సో, ఒకసారి రన్ చేసి చూద్దాము. అవుట్‌పుట్ ఎలా వస్తుంది అనేది. సో, ఇది మన కాలిక్యులేటర్ 1 మనకు కనిపిస్తుంది. +2 = 3. నెక్స్ట్ -1, 2 నెక్స్ట్ ఇంటూ 6 సమ్ 12 8 ఓకే. అగైన్ చూద్దాము. లైక్ ఇంటూ 2 16 రావాలి. సమ్ ఓకే. ఆపరేషన్ అనేది సమ్ ఓకే. మళ్ళీ ఒకసారి చూద్దాము క్లియర్ చేసి. 2 + 2 = 4. యెస్, ఇది వర్క్ అవుతుంది. నెక్స్ట్ 3 - 2 1 ఓకే. ఇది వర్క్ అవుతుంది. 3 × 3 ఓకే. సో, ఇక్కడ సంథింగ్ డివిజన్ జరుగుతుంది మనకి ఇక్కడ. ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేద్దాము అంటే ఈ కేస్‌ని కింద రాసేద్దాము. ఒకసారి రన్ చేసి చూద్దాము. 1 + 1 2 ఓకే. క్లియర్. 2 - 1 1 ఓకే. క్లియర్. నెక్స్ట్ 4 × 4 16 వర్క్ అవుతుంది. కరెక్ట్. నెక్స్ట్ 6 × 2 12 యెస్. నెక్స్ట్ 6/2 6/2 ఓకే. సంథింగ్ ఇక్కడ మనకి అవుట్‌పుట్‌లో సమ్ 6/2 సో, మనకి 12 వస్తుంది. అవుట్‌పుట్ లైక్ మల్టిప్లికేషన్ అవుతుంది. సో, ఇక్కడ మనము యాక్షన్ హ్యాండ్లర్‌లో సమ్ మిస్టేక్ చేసినట్టున్నాము డివిజన్‌లో. ఇఫ్ ఎల్స్ ఓకే. సో, ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ అనేది మనం పెట్టలేదు. సో, ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ అనేది యాడ్ చేసి మళ్ళీ ఒకసారి రన్ చేద్దాము. సో, ఇక్కడ రన్ చేస్తున్నాను. సో, 2 + 6 ఓకే. 2 + 6 సో, 8 ఇది వర్క్ అవుతుంది. +3 - 1 2 ఓకే. మైనస్ కూడా వర్క్ అవుతుంది. 8 × 8 64 ఓకే. ఇది వర్క్ అవుతుంది. 8 సమ్ /4 2 ఓకే. సో, ఇది వచ్చేసి వర్క్ అవుతుంది కాలిక్యులేటర్. సో, ఇలా ఒక బేసిక్ కాలిక్యులేటర్ అనేది ఓన్లీ యూజింగ్ కోర్ జావా అనేది డిజైన్ చేశాము ఇవాళ. సో, ఇది వచ్చేసి బేసిక్ కాలిక్యులేటర్ ప్రాజెక్ట్ యూజింగ్ కోర్ జావా.